ఖచ్చితంగా అండి. అంటే ఎప్పుడైతే మనం ఈ ఫోన్స్‌కి అలవాటవుతామో అది లేకుండా ఉండలేను అన్న రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే ఏదన్నా అలవాటే కదా! మనం బాడీకి, మైండ్‌కి అది అలవాటు చేస్తున్నప్పుడు కొన్ని రోజులు కంటిన్యూస్‌గా అది వాడినప్పుడు ఏదన్నా సరే అది వెంటనే అలవాటు అవుతుంది ఖచ్చితంగా. సో ఫోన్స్ అన్నా అంతే, ఏ గ్యాడ్జెట్స్ అన్నా అంతే, ఏ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నా అంతే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లిమిట్లో ఉంటాము, లిమిట్లోనే స్టార్ట్ చేస్తాము, అంతా లిమిట్గా హ్యాండిల్ చేస్తాము అన్నది వాళ్ళు ప్రామిస్ చేస్తారు మీకు. కానీ వాళ్ళు ఉన్న ఏజ్ అలాంటిది. వాళ్ళు ఉన్న ఏజ్కి ఆ లిమిట్ అన్నది వాళ్ళకి రాదు. వాళ్ళనే కాదు, పెద్దలుగా మనకు కూడా ఒక లిమిట్లో ఉండడము, బ్యాలెన్స్ చేయడము అన్నది కష్టమే కదా, అది ఎవరికన్నా ఛాలెంజే. సో మీరు ఫస్ట్ టైం ఎవరన్నా సరే ఫోన్ యూస్ చేస్తాము అని అన్నప్పుడు పిల్లలు పర్పస్ క్లియర్గా యాజ్ పేరెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలండి. అంటే వాట్ ఈజ్ యువర్ పర్పస్, ఏది స్టార్ట్ చేయడానికన్నా, ఫోన్ కన్నా లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్ కన్నా నీ పర్పస్ ఏంటి అన్నది చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఓన్లీ ఫొటోస్ షేర్ చేసుకోవడం, దీనికే షేర్ చేసుకుంటాము, ఇలా ఉంటాము, మా లైఫ్లు తెలుస్తాయి అని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద రైట్ పర్పస్. కొంతమంది పిల్లలు చిన్న చిన్న ఏజెస్ నుంచే సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏదో ఒక పర్పస్ ఎంచుకొని యానిమల్ వెల్ఫేరో లేకపోతే సేఫ్ ప్లానెట్ తనో, సో రకరకాల ఆబ్జెక్టివ్స్తో, పర్పస్తో ఇన్స్టాగ్రామ్లో ఉన్నవాళ్ళు లేదా మిగిలిన అకౌంట్స్ చేస్తున్న చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో మీరు పర్పస్ మీ పిల్లలకి కరెక్ట్గా నువ్వు ఇలా ఉండాలనుకుంటున్నావా, పర్పస్తో అకౌంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఓన్లీ ఫర్ ఫోటో షేరింగ్ ఇలాంటి వాటి కోసం చేస్తున్నావా అన్నది క్లియర్గా యాజ్ పేరెంట్స్ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి, అప్పుడే అనుమతించాలి. 2, గ్యాడ్జెట్స్ స్టార్ట్ చేసినప్పుడు యూసేజ్ కంట్రోల్లో ఉంటాము అని అంటారు కానీ కంట్రోల్లో ఉండడం పాసిబిలిటీ ఉండదు. సో అది మీరు కామన్గా ఎప్పుడూ కూడా ఇంట్లో అందరూ కామన్గా ఒక రూల్ పెట్టుకోవాలంటే ఎవరికన్నా సరే ఒక 1 అవర్ 2 అవర్స్ మ్యాక్సిమం అన్న రూల్ కామన్గా ఇంటికి పెట్టుకుంటే అప్పుడు వింటారు. 3, ఖచ్చితంగా బిహేవియర్లో మార్పులు వస్తాయండి. ఎప్పుడైతే విద్యార్థి దశలో నేను ఈ గ్యాడ్జెట్స్కి అలవాటు అవుతానో తెలియకుండానే నాకు అవసరం లేని కాంటెంట్ కూడా చూస్తాను, నాకు ఉపయోగపడని కాంటెంట్ కూడా చూస్తాను. చాలా మటుకు టైము తెలియకుండానే అందులో వెళ్ళిపోతుంది. సో కంట్రోల్ ఉంటుంది అన్నది మాత్రం మనం చెప్పలేము. కంట్రోల్ సాధారణంగా మాత్రం తప్పుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో వాళ్ళే బ్యాలెన్స్లో ఉంచుకునేలాగా చెక్ పాయింట్స్ మాత్రం పేరెంట్స్ చూస్తూ ఉండాలి. సో వాళ్ళనే అకౌంటబుల్ హోల్డ్ చేయాలి, వాళ్ళనే రెస్పాన్సిబుల్ హోల్డ్ చేయాలి.